ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. గిరిజన వారసత్వం, సంస్కృతుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భగవాన్ బిర్సా ముండా తన జీవితాన్ని జాతికి, గిరిజనుల అభ్యున్నతికి అంకితం చేశారని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉద్ఘాటించారు. భారత్ గ్రిడ్ ద్వారా నేపాల్ నుంచి బంగ్లాదేశ్కు విద్యుత్తును సరఫరా చేసే త్రైపాక్షిక ప్రాజెక్టును ఈరోజు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభించారు. ఇక వార్తల వివరాలు. గిరిజన వర్గాల వారసత్వం, సంస్కృతిని పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా ప్రధానమంత్రి ఈరోజు 6,600 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ధర్తీ ఆభా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను కూడా ఆయన ప్రారంభించారు. పీఎం జన్మన్ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన 11,000 ఇళ్ల గృహప్రవేశాలకు ప్రధానమంత్రి వర్చువల్ విధానంలో హాజరయ్యారు. బిర్సా ముండా వారసుడు భద్రాం ముండా, అమరవీరుడు సిద్ధో కన్హూ కుటుంబ సభ్యుడు మండల్ ముర్ములను ప్రధానమంత్రి సత్కరించారు. జయ్యుములో జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య తదితర రంగాల్లో వివిధ సంక్షేమ పథకాల ద్వారా గిరిజన సంఘాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చామన్నారు. గిరిజనుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలను ఆకాంక్ష జిల్లాలుగా మార్చామని నరేంద్ర మోదీ పేర్కొంటూ, जम्मू में पिछले 2-3 दिन बहुत बड़े पैमाने पर यहाँ के लोगों ने स्वच्छता का अभियान चलाया। हमारे विजय जी तो यहाँ डेरा डाल करके बैठे थे। भारतीय जनता पार्टी के कार्यकर्ताओं ने भी स्वच्छता का बहुत बड़ा अभियान चलाया। यहाँ के नागरिकों ने, युवकों ने, माताओं बहनों ने, खुद ने भी इसको आगे बढ़ाया। इस विशेष प्रयास के लिए मैं जमुई के लोगों की भी बहुत बहुत सराहना करता हूं. భారత స్వాతంత్ర ఉద్యమంలో గొప్ప నాయకుల్లో భగవాన్ బిర్సా ముండా ఒకరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. జనజాతీయ గౌరవ దివస్ సందర్భంగా న్యూఢిల్లీలోని వన్సేరా పార్కులో బిర్సా ముండా విగ్రహాన్ని ఈరోజు ఆయన ఆవిష్కరించారు. భగవాన్ బిర్సా ముండాకు నివాళులర్పించిన ఆయన యువత బిర్సా ముండా స్ఫూర్తితో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన సంఘాలు బిర్సా ముండా పట్ల ఎన్నటికీ కృతజ్ఞతతో ఉంటాయన్నారు. చిన్న వయసులోనే ఆయన తన జీవితాన్ని జాతికి, గిరిజనుల అభ్యున్నతికి అంకితం చేశారని తెలిపారు. గిరిజన సంఘాలకు జల్, జమీన్, జంగిల్ చాలా అవసరమని పేర్కొంటూ బిర్సా ముండా దీనిపై గిరిజనులను చైతన్యపరిచారన్నారు. जल, जमीन और जंगल यही आदिवासियों के लिए सब कुछ है. इस संस्कार को पुनर्जीवित करने का काम बिरसा मुंडा जी ने की. उस वक्त जनजातीय समाज में ढेर सारी जागरूकता लाए, मदिरापान का विरोध किया, जमींदारों की शोषणयुक्त व्यवस्था का विरोध किया और ब्रिटिश राज का भी विरोध करने का काम किया. सामाजिक सुधार के लिए ये देश का आदिवासी समाज हमेशा के लिए भगवान बिरसा मुंडा का आभारी रहे. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, గిరిజనుల అభ్యున్నతికి నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేసిందని అమిత్ షా అన్నారు. భారత్ గ్రిడ్ ద్వారా నేపాల్ నుంచి బంగ్లాదేశ్కు 40 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేసేందుకు ఉద్దేశించిన మొట్టమొదటి త్రైపాక్షిక విద్యుత్ ప్రాజెక్టు ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, బంగ్లాదేశ్ విద్యుత్ మంత్రిత్వ శాఖ సలహాదారు ఫౌజుల్ కబీర్ ఖాన్, నేపాల్ ఇంధనం, జలవనరులు, నీటిపారుదల శాఖ మంత్రి దీపక్ ఖడ్కాలతో కలిసి వర్చువల్గా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సంవత్సరం అక్టోబర్ 3వ తేదీన ఎన్టీపీసీ, విద్యుత్ వ్యాపార నిగమ్, నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డుల మధ్య త్రైపాక్షిక విద్యుత్ విక్రయ ఒప్పందంపై ఖాట్మాండూలో సంతకాలు జరిగాయి. ఈ చారిత్రాత్మక సందర్భం భారతీయ గ్రిడ్ ద్వారా జరిగిన మొదటి త్రైపాక్షిక విద్యుత్ లావాదేవీని సూచిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. జీరో ఎర్రర్ ప్రవేశ పరీక్షల విధానానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు.
ఈ ఉదయం ఆయన హైదరాబాద్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన 2వ ఇన్సైట్స్ ఫోరం సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడారు. డాక్టర్ రాధాకృష్ణ కమిటీ సిఫార్సు మేరకు వివిధ సంస్కరణలు పరిశీలనలో ఉన్నాయని, వాటిని పరిశీలించాల్సిందిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఆదేశించామని చెప్పారు. కేంద్ర మంత్రి తొలుత ఐఎస్బీ ప్రాంగణంలో ఐఎస్బీ ఇన్సైట్ ఫోరం 2వ ఎడిషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశ లక్ష్యాన్ని సాధించేందుకు నూతన జాతీయ విద్యా విధానాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని ఉద్ఘాటించారు. I'm happy since last 23 years ISB has proven its mental, proven its capacity. They are good at envisioning futuristic policy. This event will certainly going to help to create, to implement national education policy. భారత్లోని ఆస్ట్రేలియన్ హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్, వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ దేవేష్ చతుర్వేదితో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి, వ్యవసాయం అనుబంధ రంగాల్లో సహకారానికి ఈ సమావేశం కీలకమైందని ఆ శాఖ పేర్కొంది. అగ్రిటెక్, హార్టికల్చర్, డిజిటల్ అగ్రికల్చర్, వ్యవసాయ యంత్రాలతో సహా వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ సందర్భంగా వ్యవసాయంలో భారత్ ప్రాధాన్యతలను డాక్టర్ చతుర్వేది వివరించారు. ఆహార భద్రత, రైతుల ఆదాయం పెంపుదల, పోషకాహార భద్రత మొదలైన అంశాల్లో ప్రభుత్వ నిబద్ధతను స్పష్టం చేశారు. అలాగే ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయటం ఆవశ్యకమని ఆస్ట్రేలియన్ హైకమిషనర్ ఉద్ఘాటించారు. రానున్న 3 ఆర్థిక సంవత్సరాల్లో భారత్ జీడీపీ ప్రతి సంవత్సరం 6.5% నుంచి 7% మధ్య పెరుగుతుందని S&P గ్లోబల్ రేటింగ్స్ ఏజెన్సీ తన తాజా గ్లోబల్ బ్యాంక్ అవుట్లుక్ నివేదికలో అంచనా వేసింది. నిర్మాణాత్మక మెరుగుదల, మంచి ఆర్థిక అవకాశాలు భారతదేశ ఆర్థిక సంస్థల అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెరిగిన వినియోగం కారణంగా భారత్ జీడీపీ 2027 వరకు ఈ విధంగా పెరుగుతుందని వివరించింది. బలమైన బ్యాంకు క్యాపిటలైజేషన్తో పాటు అధిక డిమాండ్ కూడా బ్యాంకు రుణ వృద్ధిని పెంచుతుందని ఏజెన్సీ తెలియజేసింది. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ బలిజాత్ర ఉత్సవాలను ఈరోజు ప్రారంభించారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద ఓపెన్ ఎయిర్ ట్రేడ్గా ప్రసిద్ధి చెందింది. కార్తీక పూర్ణిమ సమయంలో మహానది నుంచి బొయిటాస్ అనే పడవలలో వ్యాపారులు సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ఒడిశా సంప్రదాయానికి ప్రతీకగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ పండుగ ఒడిశా రాష్ట్ర గొప్ప వారసత్వాన్ని, స్మృతులను తెలియజేస్తూ సందర్శకులకు చక్కని అనుభూతినిస్తుంది. ఈ జాతర ఈ నెల 22వ తేదీ వరకు జరగనుంది. ఈ జాతరకు వచ్చే భక్తుల కోసం పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు భారత్ ఎగుమతుల్లో మంచి పనితీరు కనబరిచిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ వెల్లడించింది. ఈ నిడివిలో మొత్తం $468.27 బిలియన్ ఎగుమతులు జరిగి 7.28% పెరుగుదల నమోదైంది. కాగా 2023 సంవత్సరంలో ఇదే సమయంలో $436.48 బిలియన్ ఎగుమతులు జరిగాయని పేర్కొంది. కేవలం సరుకుల ఎగుమతులు $252.28 బిలియన్ చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో $244.51 బిలియన్ ఎగుమతులతో పోలిస్తే 3.18% వృద్ధి నమోదైంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గిరిజన వారసత్వం, సంస్కృతుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భగవాన్ బిర్సా ముండా తన జీవితాన్ని జాతికి, గిరిజనుల అభ్యున్నతికి అంకితం చేశారని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉద్ఘాటించారు. భారత్ గ్రిడ్ ద్వారా నేపాల్ నుంచి బంగ్లాదేశ్కు విద్యుత్తును సరఫరా చేసే త్రైపాక్షిక ప్రాజెక్టును ఈరోజు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రారంభించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.